హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. డిక్లరేషన్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి తిరుమలలోకి ప్రవేశించటం సాధ్యమేనా? కానే కాదంటున్నారు టీడీపీ వర్గాలు అండ్ దేవస్థాన సిబ్బంది. జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుప జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంలోకి ఎంటర్ అవ్వాలంటే, స్వామివారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ కంపల్సరీ అని పట్టుబడుతున్న రాజకీయ నాయకులు. కానీ వాట్ ఈస్ డిక్లరేషన్? అసలు డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి? అంటే అన్య మతస్థులు, అంటే హిందువులు కాని వారు ఎవరైనా కూడా, క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, ఇంకెవరైనా కూడా శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు, నేను వెంకటేశ్వర స్వామిని నిజదేవునిగా ఒప్పుకుంటున్నాను, అందుకే నేను దర్శించుకోవడానికి వచ్చాను అనేసి డిక్లరేషన్ అనేది రాయాలి తిరుమల తిరుపతి దేవస్థానంలో. ఆ డిక్లరేషన్ రాయకపోతే అన్యమతస్థులకి తిరుమలలోకి ఎంట్రీ ఉండదు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తిరుమలేశ్వరుని దర్శించుకోవడానికి తిరుపతికి బయలుదేరారు. నిన్నటి నుంచి ఈ వార్తలు వస్తూనే ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ వర్గాలు కూడా ఓకే వస్తున్నారు అని కన్ఫర్మ్ చేశాయి. కానీ ఇక్కడే అసలు రాజకీయం అనేది మొదలైంది. లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడారు, ఇది స్వామివారికి జరిగిన అపరాధం అనేసి గత వారం నుంచి చంద్రబాబు నాయుడు గారు అండ్ టీం చాలా చాలా అగ్రెసివ్గా ప్రోపగాండాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి శ్రీవారిని దర్శించుకోవడానికి రావడం అనేది ప్రత్యేకత సంతరించుకుంది. ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలా వద్దా? అయితే అన్ని రాజకీయ వర్గాలు, హిందుత్వ సంస్థలు అండ్ ఈవోలు, అధికారులు అంతా కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే, జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అని చెప్తున్నప్పటికీ, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫాదర్ రాజశేఖర్ రెడ్డి 2009లోనే నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతూ ఉన్నాను, అందుకే దర్శించుకోవడానికి వచ్చానని డిక్లరేషన్ పైన సంతకం పెట్టడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా చాలాసార్లు నేను కూడా వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నానని డిక్లరేషన్ మీద సంతకం పెట్టడం జరిగింది. అలా ఎవరైనా కూడా ఒక్కసారి తన జీవితంలో డిక్లరేషన్ పైన సంతకం పెడితే సరిపోతుంది. వెళ్ళిన ప్రతిసారి నేను నమ్ముతున్నాను అని పదే పదే డిక్లరేషన్ మీద సంతకం పెట్టవలసిన అవసరం లేదు. ఇది మినిమం సెన్స్. ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న ఈఓలకు తెలుసు, రాజకీయ నాయకులకు తెలుసు, అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇటువంటి పరిస్థితుల్లో ఇబ్బందిలోకి నెట్టాలనేసి, మళ్ళీ తనకు క్రిస్టియన్ డిక్లరేషన్ ఇవ్వట్లేదు అనేసి, అదొక రకమైన ప్రోపగండా తీసుకెళ్లాలనేసి, దాన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలనేసి చంద్రబాబు అండ్ టీం ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దేవుణ్ణి రాజకీయానికి వాడుకోవడంలో చంద్రబాబు నాయుడుది అందివేసిన చెయ్యి. ఇప్పుడు డిక్లరేషన్ పైన ప్రతి ఒక్క ప్రజలకి తెలియాల్సింది ఏంటంటే, నీ లైఫ్లో నువ్వు అన్యమతస్థుడు అయినా కూడా, ఎవరైనా కూడా ఒక్కసారి నువ్వు వెళ్ళి డిక్లరేషన్ ఇచ్చినట్లయితే నీ జీవితాంతం నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళవచ్చు, నీకు ఎటువంటి అడ్డంకులు ఉండవు. కానీ ఆ డిక్లరేషన్ ఇవ్వకపోతే మాత్రం నీకు వెళ్ళే అర్హత లేదు. ఒక్కసారి నీవు డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత పదే పదే ఇవ్వవలసిన అవసరం లేదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన విషయం ఉంది. దీన్ని రాజకీయంగా ఎంతవరకైనా తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు అండ్ టీం అండ్ కొన్ని మతతత్వ సంస్థలు, మతతత్వ పార్టీలు ప్రయత్నిస్తున్నట్టుగా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది. సో డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలా వద్దా? ఒక్కసారి పెడితే చాలన్నదే నిజమా? ఈ విషయం పైన మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.